ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది కూడా అనుకుంటూ ఉండొచ్చు, పాపం చేశాను, తెలిసి తెలియక తప్పులు చేశాను, తెలిసి తెలియక కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను, కొంతమందితో మోసపోయాను, మరి జీవితమంతా కూడా నాశనమైంది, నా ఫ్యూచర్ మొత్తం ఫెయిల్యూరే అయిపోయింది, ఇంకెలాగా నా జీవితం బాగుపడుతుంది అనేసి ఇంకొంతమంది ఆలోచిస్తున్నట్లయితే, మరికొంతమంది వారు చేసినటువంటి పాపమును క్షమిస్తారో లేదో దేవుడు అనేసి అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది అవమానాలు పడుతూ పదే పదే మనుషులు కానివ్వండి, శత్రువు కానివ్వండి, నీవు చేసినటువంటి పాపాన్ని, గతాన్ని గుర్తు చేస్తూ నిందించవచ్చు. అయితే నీవు క్రీస్తు ఎదుట నిజాయితీగా ఒప్పుకున్నప్పుడు దేవుడు కేవలము క్షమించడమే కాదు కానీ నిన్ను తిరిగి స్థాపిస్తాడు. ఒకసారి బైబిల్ గ్రంథంలో భక్తులను చూడండి. దావీదు, పేతురు, తప్పిపోయిన కుమారుడు, వీరి జీవితాల్లోనూ పాపాన్ని ఒప్పుకోవడము పునరుద్ధరణకు మార్గమైంది. కనుక ఒప్పుకోలు, క్షమాపణ, శుద్ధీకరణ, పునరుద్ధరణ, దేవుని క్షమాపణ యొక్క లోతును, క్రీస్తు రక్తం యొక్క శక్తిని మరియు పశ్చాత్తాపం ద్వారా వచ్చే నూతన ఆరంభాన్ని తెలియచేస్తుంది. కనుక నమ్మండి, విశ్వాసం ఉంచండి. మనుషులు మిమ్మల్ని క్షమించినా క్షమించకపోయినా దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. ఎందుకంటే విరిగి నలిగిన హృదయమే ఆయనకిష్టమైన బలి కాబట్టి. కనుక పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర క్షమాపణ కోరండి. తప్పకుండా దేవుడు తిరిగిచ్చి మీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వచ్చి మిమ్మల్ని ఘనపరుస్తారు. ఎక్కడైతే మీరు అవమానించబడ్డారో వారి ఎదుటనే దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకుంటారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.